హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే సోలార్ ఇండస్ట్రీస్లో భాగమైన ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ సెబెక్స్ 2 అనే ఒక పవర్ఫుల్ ఎక్స్ప్లోజివ్ని డెవలప్ చేసింది. దీన్ని ఇండియన్ నేవీ టెస్ట్ చేసి సర్టిఫై చేసింది. దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందు ఒక్క విషయం తెలుసుకోవాలి. టీఎన్టీ అనే ఎక్స్ప్లోజివ్ని బాగా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది స్టాండర్డ్ ఎక్స్ప్లోజివ్గా ఉంది. అంటే వేరే ఏదైనా ఎక్స్ప్లోజివ్ ఎంత పవర్ఫుల్ అని చెప్పాలంటే టీఎన్టీతో కంపేర్ చేసే చెప్తారు. ఈవెన్ న్యూక్లియర్ వెపన్స్ బ్లాస్టియల్నైనా 15 కిలోటన్స్ ఆఫ్ టీఎన్టీ, 100 కిలోటన్స్ ఆఫ్ టీఎన్టీ అని చెప్తుంటారు. సపోజ్ ఏదైనా ఎక్స్ప్లోజివ్ని టీఎన్టీ ఈక్వివాలెన్స్ ఆఫ్ 1.5 అని చెప్పారంటే దాని అర్థం ఆ ఎక్స్ప్లోజివ్ని 100 కేజీస్ ప్యాకేజ్లో ఫిల్ చేస్తే 150 కేజీస్ టీఎన్టీకి సమానమైన బ్లాస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. 1:1.5 ఇలా మెజర్ చేస్తారు. 1 కేజీ 1.5 కేజీస్ టీఎన్టీతో సమానం. టిపికల్గా వరల్డ్ వైడ్గా యూజ్ చేస్తున్న ఎక్స్ప్లోజివ్స్కి టీఎన్టీ ఈక్వివాలెన్స్ అనేది 1.25 నుండి 1.3 ఉంటుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం బ్రహ్మోస్లో ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ఎక్స్ప్లోజివ్ని ఉపయోగిస్తున్నారు. దీని ఈక్వివాలెన్స్ 1.5. బ్రహ్మోస్ వార్హెడ్ టైప్ని బట్టి 200 to 300 కేజీస్ వార్హెడ్ని క్యారీ చేయగలదు. 200 కేజీస్ అయితే 300 కేజీస్ టీఎన్టీకి సమానమైన డ్యామేజ్ చేయగలదు. అయితే ఇప్పుడు సోలార్ ఇండస్ట్రీస్ డెవలప్ చేసిన సెబెక్స్ 2కి టీఎన్టీ ఈక్వివాలెన్స్ 2.01. దీనికి మంచి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కూడా ఉందని చెప్తున్నారు. ఆర్టిలరీ అమ్యునిషన్, బాంబ్స్ నుండి మిసైల్స్లో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. అయితే కంపెనీ 2.3 రేషియోతో ఇంకో ఎక్స్ప్లోజివ్ని కూడా డెవలప్ చేస్తుంది. అలాగే నేవీ కంపెనీస్ ఫస్ట్ థర్మోబెరిక్ ఎక్స్ప్లోజివ్ సిడ్బెక్స్ 1ని కూడా సర్టిఫై చేసింది. ఆల్రెడీ వేరేవి ఇండియా దగ్గర ఉన్నాయి. థర్మోబెరిక్ బాంబ్స్ని రష్యా యుక్రెయిన్ వార్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ సహాయంతో బాగా ఇంటెన్స్ హై టెంపరేచర్ బ్లాస్ట్ని క్రియేట్ చేస్తాయి. దీన్ని బట్టి ఇండియా వెపన్స్లో ఉపయోగిస్తున్న ఎక్స్ప్లోజివ్స్ అనేవి గ్లోబల్ స్టాండర్డ్, చాలా దేశాల దగ్గర ఉన్న వాటికంటే పవర్ఫుల్ అని అర్థమవుతుంది. అలాగే సోలార్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీస్తో పవర్ని కూడా ఇంకా పెంచుకుంటూ వెళ్తుందని తెలుస్తుంది. జనరల్ మనోజ్ పాండే రిటైర్ అయ్యాక జనరల్ ఉపేంద్ర ద్వివేది న్యూ ఆర్మీ చీఫ్గా ఛార్జ్ తీసుకున్నారు. ప్రజెంట్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి ఎయిర్ ఫోర్స్ చీఫ్గా, అడ్మిరల్ దినేష్ త్రిపాఠి నేవీ చీఫ్గా ఉన్నారు. అయితే ఇప్పుడున్న ఆర్మీ నేవీ చీఫ్లు స్కూల్లో క్లాస్మేట్స్ అంట. ఇండియన్ మిలిటరీ హిస్టరీలో ఇలా జరగటం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.